హాయ్ గైస్, అలైట్ మోషన్లో ఎవరైతే బిగినర్స్ ఉంటారో అంటే అలైట్ మోషన్ యాప్ గురించి ప్రాపర్గా తెలియని వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో యూజ్ అయ్యే ఆల్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. లెట్ స్టార్ట్ ద వీడియో. అలైట్ మోషన్ ఓపెన్ చేయగానే ఇలా ఖాళీగా ఉంటుంది. ముందుగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే సేప్, మీడియా, ఆడియో, ఆబ్జెక్ట్స్ లెస్ ఎలిమెంట్, టెంప్లెట్, ఫ్రీ అండ్ డ్రాయింగ్, విక్టర్ డ్రాయింగ్, టెక్స్ట్. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా షేప్ చూద్దాం. ఒక రెక్టాంగిల్ షేప్ని తీసుకున్నాను. ఈ షేప్లో డాట్స్ కనిపిస్తున్నాయి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి సైజుని చిన్నది పెద్దది చేయొచ్చు. లేదా ఒకేసారి స్క్రీన్ మొత్తం ఫిల్ అయిపోవాలి అనుకుంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల షేప్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి చాలా రకాల ఎఫెక్ట్స్, యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత మీడియా అంటే తెలిసిందే. మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుండే మనకు కావలసిన వీడియో కానీ ఇమేజ్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మ్యూజిక్ గురించి చూద్దాం. మ్యూజిక్ అంటే కూడా తెలిసిందే. మన ఫోన్లో ఉన్న మూవీ సాంగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుండే మనకు కావలసిన వాయిస్ ఓవర్ కానీ ఏవైనా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లెస్ ఎలిమెంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కెమెరా, నల్, ఈ 2 టూల్స్ 3D ఎడిటింగ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత టెంప్లెట్ గురించి కూడా తెలిసిందే. ఆల్రెడీ క్రియేట్ చేయబడిన వీడియోస్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి సేమ్ వాటిలానే మన వీడియో కూడా ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ డేటా వైఫైలు ఆన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. తర్వాత ఫ్రీ అండ్ డ్రాయింగ్. ఇక్కడ పెన్సిల్, బ్రష్ వంటి టూల్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇరేజర్ కూడా పెన్సిల్, బ్రష్తో రాసి ఇరేజర్తో చెరిపేయొచ్చు. తర్వాత వెక్టర్ డ్రాయింగ్. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ట్రైపాడ్ వస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఒక పాయింట్ యాడ్ అవుతుంది. సైడ్లో పాయింట్ మీద ట్యాప్ చేసి పాయింట్ ప్లేస్మెంట్ని మూవ్ చేయొచ్చు. మళ్ళీ ఈ సైడ్లో క్లిక్ చేస్తే యాడ్ కౌంటర్ అని వస్తుంది. కౌంటర్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య ఒక లింక్ ఏర్పడుతుంది. మళ్ళీ కింద దీన్ని ట్యాప్ చేస్తే ఇలా ఒక పాయింట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి డ్రా అని షేప్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మరికొన్ని టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టూల్ చూసుకుంటే టైమర్ లాగా ఉంది. దీన్ని స్పీడ్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. మన వీడియో స్లో, ఫాస్ట్ చేయొచ్చు. పైన 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. దీన్ని స్లో, ఇంకా ఇది ఫాస్ట్. తర్వాత పక్కన ఇంకో టూల్ ఉంది. దాని పేరు లెఫ్ట్ కట్టర్. మన వీడియో, ఇమేజ్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, దాన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కట్ అయిపోతుంది. అలాగే సైడ్లో ఉన్నది రైట్ కట్టర్ అన్నమాట. ఇది రైట్ సైడ్ పార్ట్ని కట్ చేస్తుంది. ఇంకా మధ్యలో ఉన్నది మిడిల్ కట్టర్ అన్నమాట. మధ్యలో కట్ చేసి 2 పార్ట్స్గా చేస్తుంది. తర్వాత ఇంకో టూల్, ఇది కలర్ అండ్ ఫిల్. మనం యాడ్ చేసిన షేప్ని కలర్ చేంజ్ చేయొచ్చు. అలాగే కలర్ని తీసేయొచ్చు కూడా. నెక్స్ట్ పక్కనే బోర్డర్ అండ్ షాడో అని ఉంది. ఈ టూల్ ఇమేజ్ని కానీ షేప్ని కానీ బోర్డర్ యాడ్ చేయొచ్చు, షాడో కూడా యాడ్ చేయొచ్చు. ఈ టూల్స్ని క్లిక్ చేసి దీన్ని ఆన్ చేసుకోవాలి. కింద ఒక బార్ ఉంది. దీంతో స్ట్రోక్ యొక్క స్ట్రెంగ్త్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా కింద ఉన్న వాటితో స్ట్రోక్ చేంజ్ చేయొచ్చు. ఇంకా పోతే బ్లెండింగ్ అండ్ ఒపెసిటీ. ఈ టూల్తో మన ఇమేజ్ ఆర్ వీడియో యొక్క లైట్స్ని చేంజ్ చేయొచ్చు. అలాగే లైట్ని అడ్జస్ట్ కూడా చేయొచ్చు. చాలా రకాల లైటింగ్ స్టైల్స్ ఉంటాయి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఈ టూల్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అలాగే జెడ్ యాక్సిస్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్తో లెఫ్ట్, రైట్, అప్, డౌన్ ఎటు అయినా మూవ్ చేయొచ్చు ఈ ట్రైపాడ్లో ఫింగర్తో. ఇంకా జెడ్ యాక్సిస్, దీంతో ఆబ్జెక్ట్స్ ముందుకి వెనక్కి పెట్టుకోవచ్చు. దీన్ని కిందకి పైకి డ్రాగ్ చేయాలి. ఇక్కడ ఈ షేప్ చిన్నది పెద్దది అవ్వడం లేదు, వెనక్కి ముందుకు వస్తుంది. తర్వాత కింద టూల్ రొటేట్ అన్నమాట. ఈ పాయింట్ని రొటేట్ చేస్తే మన ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. ఇంకా కింద ఈ టూల్ సైజ్ అన్నమాట. ఇమేజ్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ని చిన్నది పెద్దది చేస్తుంది. ఇంకా లాస్ట్లో ఉన్నది షేపింగ్ అన్నమాట. అంటే ఏదైనా ఇమేజ్ లేదా ఆబ్జెక్ట్ షేప్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న 2 బార్స్ని మూవ్ చేసి షేప్స్ అయితే చేంజ్ చేయొచ్చు. ఇంకా పక్కన కనిపిస్తుందే, దీన్ని కీ ఫ్రేమ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. అసలు ఈ టూల్ లేకపోతే ఎటువంటి యానిమేషన్ కూడా క్రియేట్ అవ్వదు. అడ్వాన్స్ లెవెల్ వీడియో ఎడిటింగ్లో అయితే దీన్ని తప్పకుండా యూజ్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను. తర్వాత ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను. ఎండింగ్ కీ ఫ్రేమ్లో ఆబ్జెక్ట్ని జూమ్ చేశాను. ఇప్పుడు ఇలా యానిమేషన్ వస్తుంది. తర్వాత కిందనే ఇంకో టూల్ ఉంది. దాని పేరు గ్రాఫ్. ఇది మన యానిమేషన్ని ఫాస్ట్ అండ్ స్లో
స్లో అండ్ ఫాస్ట్ అలాగే స్మూత్ యానిమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా రకాల గ్రాఫ్స్ ఉంటాయి. మళ్ళీ కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏదైతే కీ ఫ్రేమ్స్కి గ్రాఫ్స్ అయితే యాడ్ చేసాము కదా, ఆ గ్రాఫ్స్ని కాపీ చేసుకోవడం అన్నమాట. అలాగే ఇంకొక ఆబ్జెక్ట్లో ఈ కాపీ చేసుకున్న గ్రాఫ్ని పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్ టూల్ గురించి మాట్లాడుకుందాం. ఎఫెక్ట్ అంటే తెలిసిందే, చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ని యూజ్ చేసి మనం చాలా రకాల యానిమేషన్స్ ఎడిటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్ చూసుకుంటే పైన స్క్రీన్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. చూసుకుంటే గ్రిడ్, లేయర్, కెమెరా, ముందు చెప్పాను కదా కెమెరా టూల్, దాన్ని యాడ్ చేసుకుంటే దీన్ని ఆన్ చేసుకోవాలి. తర్వాత పక్కన ఇంకో టూల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ లేయర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే లేయర్స్ అని సెలెక్ట్ అయిపోతాయి. మళ్ళీ దాని కిందనే డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకుని ఉన్న లేయర్ కాపీ అవుతుంది, అంటే 2గా అవుతాయి అన్నమాట. ఇంకా పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఏదైతే సెలెక్ట్ చేసిన లేయర్ కింద ఇంకో లేయర్ ఉంటుందో దాని కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారుగా, ఇలా అన్నమాట. ఇంకా కొన్ని యూస్ఫుల్ టూల్స్ గురించి చెప్తాను. దానికోసం ఒక షేప్ని, ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, షేప్, ఇమేజ్ ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసి పైన 3 ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ది గ్రూప్ అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అలాగే షేప్ కలిసిపోతాయి. తర్వాత ఇమేజ్ లేయర్ని సర్కిల్ షేప్ లేయర్ కింద పెట్టి 2 లేయర్స్ని సెలెక్ట్ చేసి రెండో ఆప్షన్ని క్లిక్ చేస్తే సర్కిల్ ఇమేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అలాగే 3వ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ సర్కిల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో. మ్యాక్సిమం అన్ని టూల్స్ కవర్ చేశాను అనుకుంటున్నా.